పేరు మామూలు నాగయ్య. మా గ్రామం వచ్చేసి నారాయణగూడెం, మండలం పెన్పాడు, జిల్లా సూర్యాపేట. మరి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతుర్రు? బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్? బీఆర్ఎస్లో గతంలో నేను ధూమ్ధాం కార్యక్రమాలు కూడా పనిచేసిన తెలంగాణ ఉద్యమం కోసం. 2013లో టీడీపీ పార్టీ నుంచి ఎన్నికై సర్పంచ్గా ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేసినాం. 2013 తర్వాత 14లో బీఆర్ఎస్ అధికారంలో రాగానే అధికార పార్టీలకు వెళ్ళటం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ని కొనసాగుతూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానించి ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ప్రజలకు దగ్గరగా ఉండి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవన్నీ హామీలు కూడా శాఖశక్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి, ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు చేరువైంది ప్రతి పథకం కూడా. ఇవన్నీ కూడా ఈ సంక్షేమం తెలంగాణలో తెచ్చుకున్న దాంట్లో భాగంగానే తెలంగాణ అభివృద్ధిలో ముందుకు ఉండాలని చెప్పేసి దేశానికి ఆదర్శంగా మోడల్గా కావాలని చెప్పేసి కేసీఆర్ ఏదైతే కలలు కన్నాడో ఆ రకంగానే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది. కేసీఆర్ 9 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, రైతు కూలీలు, గిరిజనులు అన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అందరికీ సంక్షేమ పథకాలు అందించిన విషయము అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా అరాచకాలు లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇయ్యని హామీలు కూడా చాకచక్యంగా అమలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యి మరి ప్రజల్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమే, అది బీఆర్ఎస్. అవును సార్, ఇప్పుడు రైతులకు రుణమాఫీ కాలే, రైతు బంధు పడలే, పంట పొలాలు ఎండిపోతున్నాయి. వీటిపైన 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క కుంట కూడా ఎండిపోలేదని చెప్పేసి సార్, దీనిపైన ఇది చూసుకున్నట్టయితే చాలా దారుణమైన పరిస్థితి. ఈ 16 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రైతులు అడగకుండానే రైతులకు పెట్టుబడి ఇచ్చి ఒక్క పొలం కూడా రైతులు ఎండిపోద్దనే ఒక ఉద్దేశంతో 1 కోటి ఎకరాల మాగాణ కావాలన్న తెలంగాణ అనే ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు ఒక ఆలోచన విధానాన్ని తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి పూర్తి చేసి మారుమూల మండలాలకు అక్కడి కాళేశ్వరం నుంచి ఇక్కడ దాకా కూడా మా పెన్పాడు మండలంలో ఎక్కడికి రాని కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్ళు అందించి ప్రతి కుంట ఎండిపోవద్దు, నా రైతులు సుభిక్షంగా ఉంటేనే రైతు కూలీలు సుభిక్షంగా ఉంటారు, రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది, రైతేడ్చిన రాజ్యము నిలవదు ఎప్పటికైనా అనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుంటకు నీరిచ్చి 9 సంవత్సరాల పరిపాలనలో రైతులను కడుపున పెట్టుకొని కాపాడుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వం, అది కేసీఆర్ ఘనత అని చెప్పేసి చెప్పుకో తప్పదు. 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన 9 సంవత్సరాలలో మా గ్రామంలో ప్రతి బజారుకు నేను 1,50,00,000 వరకు తీసుకొచ్చి ఈ గ్రామంలో ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, కరెంటు విషయంలో కానీ, వాటర్ ట్యాంకు అంటే 25 లక్షల కెపాసిటీ గల ఒక వాటర్ ట్యాంకును నిర్మాణం చేసి బజారుకు ఇల్లిటికి పైప్ లైన్లు వేసి నీళ్ళకు ఇబ్బంది కలగద్దు, ఆడబిడ్డ అనే వ్యక్తి కుండ పట్టుకొని బిందెలు పట్టుకొని బయటకు రావద్దు అనే ఒక దృఢ సంకల్పంతో మిషన్ భగీరథ పైప్ లైన్లు ఇంటింటికి వేసి
ఆదుకొని ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ముసలులకు వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్లు కావచ్చు, ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే అనే ఒక దృఢ సంకల్పంతో ఆలోచన చేసి మరి అందరికీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఇక్కడున్న మా బీఆర్ఎస్ కార్యకర్తలం కావచ్చు, మా గ్రామ వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్గా మేము కావచ్చు, అందరూ కూడా అందరినీ మనోలే అని చెప్పేసి ఒక సంకల్పంతో పనిచేసి అందరికీ సంక్షేమ పథకాలు అందించినాం. అది మంచి అభివృద్ధి పదంలో ముందుకు ఈ గ్రామంలో చాలా చేసినాం. అదేవిధంగా మాకు ముసి కెనాల్ ఉండే, ముసి కెనాల్ మీద కూడా చెక్ డ్యామ్ల నిర్మాణానికి ఎంతో ఒకటి 8 కోట్లతోటి, ఒకటి 7 కోట్లతోటి 2 చెక్ డ్యామ్ నిర్మించుకోవడం జరిగింది కేసీఆర్ హయాంలో. అది నేనే దగ్గర ఉండి ఎవరని చేసి తీర్మానాలు ఇచ్చి ఆ చెక్ డ్యాములు కూడా నిర్మాణం చేసినాం. ఇప్పుడు అక్కడ ఆ చెరువు కింద ఉన్న చెక్ డ్యాముల కింద ఉన్న పొలాలు నడి ఎండాకాలం కూడా ఇప్పుడు నాట్లు పెడితే పండే పరిస్థితులలో ఆ రకంగా రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రజలు మొత్తం కూడా మళ్ళా మేము కాంగ్రెస్ పార్టీ మరి ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు, దొంగ హామీలు ఇచ్చి ఆశ పెట్టి మోసం చేసింది, నమ్మించి గొంతు కోసిన పరిస్థితి అని చెప్పేసి అలా ప్రజలు అయ్యో కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టి ప్రతి ఆడబిడ్డకు ₹25,000 నెలకు 1 తారీఖు నాడు వేస్తా అని చెప్పేసి మభ్యపెట్టి, అదేవిధంగా 4,000 పింఛను ఇస్తానని చెప్పి 6,000 పింఛను ఇస్తానని చెప్పి వికలాంగులకు ఈ రకంగా ఆశ పెట్టించి జనాన్ని మోసం చేసి 15,000 రైతులకు 15,000 వేస్తానని చెప్పేసి అకౌంట్లో ఆయన ₹10,000 బిచ్చ వేస్తుండు. మేము 15,000 ఇస్తా రాంగని అని చెప్పేసి చదువుకున్న ఆడపిల్లలు స్కూటీలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగ వృత్తి ₹4,000 ఇస్తానని చెప్పి, ఎన్నో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ₹15,000 వేస్తామని చెప్పేసి ఈ రకంగా అనేకమైన 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి చేతులు దులిపేసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము నమ్మి మోసపోయి ఇవాళ కేసీఆర్ గారిని పోగొట్టుకొని మేము ఆగమైపోయినాం అని చెప్పేసి ఇవాళ ప్రజలు బాధపడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. అట్లాగనే సార్, గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి? మా గ్రామంలో డబుల్ బెడ్రూమ్లకు లిస్ట్ అవుట్ చేసినాం. 2019లో కోవిడ్ అనే ఒక మహమ్మారి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో ఎక్కడికక్కడ లాక్డౌన్లు అయ్యి ఆర్థిక మందం, పెద్ద రోడ్ల రద్దు అయ్యి ఆర్థిక మాంద్యం వెనకడుగు పడటం వల్ల వచ్చే ఆదాయం 1,00,000 కోట్లకు వచ్చే ఆదాయం రాక మళ్ళీ ప్రజల్ని అదేవిధంగా ఆదుకోవటం కోసం ప్రతి కార్డున్న హోల్డర్కు ₹1,500 ఇస్తూ, ఉచిత బియ్యం ఇస్తూ చాలా రకాలుగా ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇవ్వలేకపోయిన మాట వాస్తవమే. ఇదే సంక్షేమం రాకపోతే ఈ పాటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేటోడు, రేషన్ కార్డు వచ్చేటి. ఇవన్నీ కూడా చేద్దామనే ఆలోచన విధానంలో కొంత వెసులుబాటు కాకపోవటం, ఈ కోవిడ్ రావటం వల్ల ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. సార్, తొలి తెలంగాణ కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచారికి మీ గవర్నమెంట్ ఎందుకు ఆదుకోలేకపోయింది సార్? ఆదుకుంది. ఎందుకు ఆదుకోలేదు? ఇప్పుడు శ్రీకాంతాచారి తొలి అమరుడైన తెలంగాణ ఉద్యమంలో తొలిటం అమరుడై పెట్రోల్ పోసుకొని కాల్చుకున్న సందర్భంలో మా నాయకులు కేటీఆర్, హరీష్ రావు గారు ఎంతో వేదనతో, ఎందుకంటే సావు ద్వారా తెలంగాణ రాదు, సావటం మంచిది కాదనే ఒక ఆలోచనతో ఆవేశపూరితంగా చేసుకున్న తెలంగాణ కోసం నా సాగుతోటైనా తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్న విద్యార్థులు విద్యా ఉద్యోగాలు అందుతాయి, నా మరణంతోటైనా నా ఒక్క సాగుతోటి అందరూ బాగుపడతారనే ఒక ఆలోచనతో చేసుకున్న మాట వాస్తవం. అలాంటి అమరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండదండలనే ఉన్నది. శ్రీకాంతాచారి తల్లిని తీసుకొచ్చి మా
సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్లో ఇన్ఛార్జిగా ఇచ్చి ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేపించి ఆమెకు కావాల్సినవి అన్నీ కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో అండదండలు చూపెట్టి ఆమెను ఆదుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. అట్లాగనే సార్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి సార్? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఈ ప్రభుత్వాన్ని ఏలలేమనే ఉద్దేశం తెలిసి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు. ఒక్క ఫ్రీ బస్సు పెట్టించి ఆడలకు కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి ఎన్నో. ఎందుకంటే భర్త తెలవకుండా భార్య బస్సు ఎక్కిపోయి ఆధార్ కార్డు తీసుకొని భర్త పనికి పోయి రాగానే అక్కడనే బస్సు ఆగిపోయి మళ్ళా వస్తానికి వీలు పడక తెల్లారు మర్నాడు వచ్చి కొన్ని కుటుంబాలు ఆగమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇవాళ పేపర్లో వస్తాయి, ప్రింట్ మీడియాలో వస్తూ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇలాంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వము పనికిరాని పథకాలు అమలు చేసి మేము అన్నీ అమలు చేసినాము. మొన్న బడ్జెట్ సమావేశంలో గవర్నర్ గారు ప్రసంగంలో చూస్తే మొత్తం చేసేసాం. 6 గ్యారెంటీలు 420 హామీలు మొత్తం పూర్తి చేసినాము. వచ్చిన 15 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రం చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు మేము అందించినాము. ఇచ్చిన హామీలన్నీ కూడా గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేసి పడేసినాం అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పటం విడ్డూరంగా ఉందని చెప్పేసి మా జగదీష్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి అసెంబ్లీలో పోరాటం చేస్తే సస్పెండ్ చేసిన దృశ్యాలు కూడా మనందరికీ తెలిసిన విషయాలు. సార్ జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సార్, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు? సూర్యాపేట ఒక సుందర వనంగా చేసిండు. మా జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత 9 సంవత్సరాల పాలనలో సూర్యాపేటని అంగరంగ వైభవంగా చేసిండు. గత ప్రభుత్వాలు 50 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కడు కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని సూర్యాపేట నియోజకవర్గంలో జరగలేదు. మా మంత్రి గారు వచ్చినాక సూర్యాపేటని డబల్ రోడ్లు చేసి విస్తరణ చేసి సద్దల చెరువుని ఒక మినీ ట్యాంక్ బండగా ఏర్పాటు చేసి ఇలా రోడ్లు, ఆ లైటింగ్స్, ఆ సూర్యాపేట అభివృద్ధి, మెడికల్ కాలేజీ, ఒక కలెక్టరేటు, ఒక ఎస్పీ ఆఫీసు, ఒక జిల్లానే చేసిన ఘనత మా జగదీష్ రెడ్డి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరగటం జరిగింది. ఈ సూర్యాపేట ఇంత అభివృద్ధి కావడానికి చుట్టుపట్టు లింక్ రోడ్లు కానీ, తండాలని గ్రామ పంచాయతీలు చేయటం కానీ, ఇవన్నీ కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మా జగదీష్ రెడ్డి వచ్చినాక ఈ సూర్యాపేట జిల్లాలో మా పెన్బాడు మండలం చాలా అభివృద్ధి పదంలో ముందుకు నడిచింది. రావు చెరువుని రిజర్వాయర్ చేసుకోవటం, కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఎకరానికి ప్రతి కుంటకు నీళ్ళు అందించి పంటలు పండించిన చరిత్ర మా జగదీష్ రెడ్డి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరగటం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మేము ఎందుకు కేసీఆర్ని పోగొట్టుకున్నాము, కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టుకున్నాము అని చెప్పేసి ఏ గ్రామంలో అడిగినా, ఏ చిన్నపిల్లలు అడిగినా, ఏ వృద్ధులను అడిగినా, ఏ రైతుని అడిగినా ఇవాళ లోపల బాధపడుతున్నారే తప్ప ఏ ఒక్క రైతు కానీ, ఏ ఒక్క కుటుంబాలు కానీ ఇవాళ సంతోషంగా ఉన్న దాఖలాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పరిపాలనలో. సార్ ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో ఈ మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్లు కైవసం చేసుకోకపోతారు? ఎలాంటి సర్పంచ్ ఉంటే గ్రామ అభివృద్ధి ఉంటుంది సార్? ఈ మండలంలో 33 గ్రామాలు ఉన్నాయి, 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 30 గ్రామ పంచాయతీలలో మక్కి బీఆర్ఎస్ పార్టీకి సర్పంచులనే గెలిపించుకుంటారు ఈ ప్రజలు. వారి ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ మాయమాటలు లేని మేము మోసపోయినాము అని ఇక ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. అన్ని గ్రామాలలో కూడా ఇదే చైతన్యం వచ్చింది. నేను మండల ఎస్సీసీఎల్గా నేను అన్ని గ్రామాలు తిరుగుతా. బీఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. అన్ని గ్రామాలు తిరిగి ప్రజల నాడినేందో తెలుసుకుంటున్నాం. ప్రజలు మొత్తం కూడా ఇవాళ మళ్ళీ మన కేసీఆర్ని తెచ్చుకోవాలి, కారు గుర్తు మీద ఓటేసి గ్రామ పంచాయతీలు అన్నీ కూడా మనమే కైవసం చేసుకొని మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలని చెప్పేసి అందరు ప్రజలు కూడా ఆసక్తికరంగా ఉంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా
వార్డు నెంబర్తో సహా సర్పంచులు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని ప్రజలు ఆతృత పడతా ఉన్నారు. సార్ మీరు మండలంలో సెల్ అధ్యక్షుని ఉంటూ ఎలాంటి మోటివేషన్ చేస్తారు సార్ ఈ స్థానిక ఎన్నికలపైన? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఇలా రౌడీ పరిపాలన రౌడీజం చేస్తూ ఉన్నారు. ఊర్లలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ప్రజలను భయభ్రాంతులు చేసి ఇక మేమే ఎమ్మెల్యేలము ఎంపీలము అనే ఒక ఆలోచన విధానాలతోటి ఎవరిని లెక్క చేయకుండా అరాచకాలు చేస్తూ ఈ గ్రామాలలో కార్యకర్తలు అరాచక పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ అరాచకాలు అంటగట్టాలంటే ప్రజలకు అర్థమైపోయింది. మంచి నాయకుడు కావాలి, ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేసే కార్యకర్తలు నాయకులు ఉండాలి తప్ప ఇట్లాంటి అరాచకాలు చిల్లర మాటలు ఎకిలి మాటలు మాట్లాడే కార్యకర్తలు మనకు అవసరం లేదు, నాయకులు అవసరం లేదు. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని కోరుకోవాలని చెప్పేసి అందులో భాగంగా నేను కూడా ఈ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరిన అక్కా చెల్లి అని చెప్పేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పోయి మోటివేషన్ చేస్తే ఈ 6 గ్యారెంటీలు 420 హామీలు అమ్మినా అవన్నీ చెప్పి కూడా ప్రజలకు వెళ్ళే విధంగా మోటివేషన్ చేసి ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా గులాబీ జెండాని ఎగరవేయడానికి మోటివేషన్ చేస్తానికి సిద్ధంగా ఉంటాం మా టీం. అలాగే సార్ అధిష్టానంలో గుర్తించి సర్పంచ్ చేయమంటే చేస్తారా? చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? 100% పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా ఏ వ్యవహారం చేసినా పార్టీ వార్డు నెంబర్గా నిలబడమన్నా సర్పంచ్గా నిలబడమన్నా ఏ పని ఇచ్చినా తూచా తప్పకుండా ఆ పని నెరవేరుస్తూ సర్పంచ్గా ఒకవేళ నన్ను నిలబెడితే ఖచ్చితంగా నిలబడి ఈ గ్రామానికి ఏమేమి అవసరం ఉన్నాయో, ఈ గ్రామంకి ఇంకా ఏం కావాలనో, పేదలకు ఏం కావాలి, బడుగు బలహీన వర్గాలకు ఏం కావాలి, రైతులకి ఏం కావాలి, ఊరికి ఏం కావాలి, ఊరు అభివృద్ధిలో ఎట్లా ముందుకెళ్ళాలనే ఒక యాక్షన్ ప్లాన్ తోటి ఈ యాక్షన్ ప్లాన్ని మా ఎమ్మెల్యే గారు మంత్రి దగ్గరికి తీసుకుపోయి వాటితోటి నిధులు సమకూర్చుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ఉంటామని చెప్పేసి. బీసీ వర్గీకరణ పైన ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కావాల్సిందే. 30 ఏళ్ళ చరిత్ర మందకృష్ణ మాదయ్య గారు ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నది, ఎస్సీ ఉపకులాలలో ఎస్సీలకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తే మంచిది. దానికి మా వంతు సపోర్ట్గా మేము ఉంటూనే ఉంటాం. మందకృష్ణకు తోడు చేదోడు వాదోడు ఉంటాం. ఇప్పుడు పార్లమెంటు కూడా తీర్మానం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు సపోర్టే. సార్ మరి దళిత బంధు, బీసీ బంధు, యాదవుల గొర్రెల పంపిణీ న్యాయంలో ఎన్ని యూనిట్లు జరిగింది సార్? మా గ్రామంలో యాదవుల యూనిట్లు 40 యూనిట్లు ఇచ్చినాం. ఇంకొక 40 యూనిట్లకు డీడీలు కట్టిర్రు. వీళ్ళకు ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోవటం వల్ల ఆ 40 యూనిట్లు మరి వచ్చే గవర్నమెంట్ కూడా ఇవ్వమని చెప్పేసి మా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు కానీ కొట్లాడినారు. ఆ యూనిట్లు డీడీలు కట్టి ఉన్నాయి. వాళ్ళకు తప్పకుండా ఆ యూనిట్లు ఇచ్చి తీరాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ 40 యూనిట్లు అయితే వచ్చినాయి. బీసీ బంధు మా దగ్గర ఒక 10-15 బీసీ బంధు ఇప్పించడం జరిగింది. ఇంకొక విడతల వారిగా ఇస్తాను చెప్పినాం, విడతల వారికి ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీసీ బంధు కూడా బంద్ పెట్టింది, దళిత బంధు కూడా బంద్ పెట్టింది. ఓకే, థ్యాంక్ యూ సార్.